ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాలు కలకలం రేపాయి. వెంకటరమణ పెస్టిసైడ్స్లో రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు. చిక్కుడు విత్తనాలు బదులు పెస్టిసైడ్స్ యజమాని పిచ్చి ఆనపకాయలు విత్తనాలు ఇచ్చాడు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. లబోదిబ్బం అంటూ పెస్టిసైడ్ షాపు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. నష్టపరిహారం ఇవ్వమని వెంకటరమణ పెస్టిసైడ్స్ చేతులెత్తేసింది. నకిలీ విత్తనాలపైన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. శాంపిల్స్ ఇస్తాం. తర్వాత ఇట్లా ఏమన్నా ఇప్పుడు మాకు ఏంటంటే దాదాపు నేను తెల్ల వచ్చేసరికి పోతా అంత కాయ అయిద్ది అనుకున్నాం. అవి కాయ అయ్యేసరికి అయ్యి అప్పుడు అనుక చిక్కుళ్ళు అన్నది అర్థమైంది. ఇంత మంచిగా ఉన్నది పీకాలంటే పీకుతాం. మా ఊరు బాసిత్ నగర్ బంజర కామపల్లి మండలం పాముల రామదాండి నా పేరు. చేను కౌలు 1 ఎకరం తీసుకొని చిక్కుడు గింజలు వేసినవండి. పేపర్ వేసిన డిప్పులు పైపు వేసిన గింజలు వచ్చి ఈ షాప్ లో గింజలు తీసుకొని పోయినాం. అవి పూత పూసి మంచిగా కాసే టయానికి అది 7 విత్తనం వచ్చిందండి. అవి 6 ప్యాకెట్లు 6 ప్యాకెట్లు తీసుకున్నాం. అవి కూలోళ్ళు తెలియక కలిపి పెట్టారు. అంతా కలిసిపోయింది. విత్తనం మంచిగా ఉన్నది కానీ కాసిన ఈ వాటి మీద తీగ పట్టడం వల్ల అది చేతికి రాలే, ఇది చేతికి రాలే. ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చి చెప్పినాం. ఫీల్డ్ ఆఫీసర్ను పంపించారు. ఆయన వచ్చిండు. 50% ఉందమ్మా మీకు అని చెప్పిండు. మాకు 10 రోజులలో 15 రోజులలో మీకు నష్టపరిహారం కట్టేస్తామన్నారు. నష్టపరిహారం కట్టియట్లే, ఏం కట్టియట్లేదు. మళ్ళీ షాప్ దగ్గరకు వచ్చినాం. షాప్ వాళ్ళు మాకు సంబంధం లేదు, విత్తనాలు కల్తీ అని చెప్పినాం. అయినా వాళ్ళే తీసుకుపోయారని వాళ్ళు అంటారు. మేము ఇప్పుడు ఏం చేయాలో కూడా మాకేం అర్థం కావట్లేదు. తీసుకుపోయిన రోజు కూడా వేయలేదు. తీసుకొని పోయిన 15 రోజుల కంటే వేసినాం కానీ మంచిగా వేపకు పెరిగింది. కాయలు విత్తనాలు పాల్ట్ వచ్చినాయి. మొత్తం అనపకాయలు మొత్తం తీగ పాకింది. అయం కుదురు చిక్కుళ్ళని ఇచ్చారు కానీ తీగ పాకింది. నష్టపరిహారం కట్టియండి. రైతు అండి, బాసిత్ నగర్ కామేపల్లి మండలం. ఇతను ఇక్కడ వెంకటరమణ పెస్టిసైడ్ షాప్ లో గణేష్ దినేష్ అటువంటి చిక్కుడు విత్తనాలు పర్చేజ్ చేశారు. 7వ నెల జూలై నెలలో పూత వచ్చింది కానీ ఖాతా సరిగ్గా లేదని చెప్పి కంప్లైంట్ చేశారు. ఇక్కడికి వచ్చి అదేంటంటే ఇది ముందుగా మరి అక్కడ ఏవో గారి దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే అప్పుడే రెస్పాండ్ అయ్యేవాళ్ళం. సరే ఇప్పుడు ఇక్కడికి వచ్చి షాప్కి వచ్చి మరి వీళ్ళకి పూత వచ్చింది కానీ ఖాతా రాలేదని చెప్పి చెప్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఇమీడియట్ గా ఫీల్డ్ లో ఉన్నది కాబట్టి ఇమీడియట్ గా సైంటిస్ట్ తో విజిట్ చేయించేసి మరి దీనికి నష్టం ఎంత ఉంది, రైతుకి ఎంత నష్టం వచ్చింది, రైతు మరి పంట వచ్చిందా లేదా, లేకపోతే ఎంత పంట వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, ఎంత లాస్ జరిగింది అనేది సైంటిస్టులకు రాసి పై అధికారుల ద్వారా దాన్ని ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడే వీరు రిపోర్ట్ చేశారు కాబట్టి వీళ్ళని ఒక ఫిర్యాదు చేయమని అడుగుతున్నాము. ఈ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత దాన్ని పై అధికారులను పంపించి సైంటిస్ట్ని డిప్యూట్ చేయమని రిక్వెస్ట్ చేస్తాము. ఆ తర్వాత ఆ కంపెనీ మీద, తర్వాత అదేవిధంగా షాప్ మీద ఒకవేళ సైంటిస్ట్ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కంపెనీ ఏమైనా నష్టపరిహారం ఇచ్చేది చూసి దాన్ని బట్టి ఒకవేళ ఇది